పోలీస్ అధికారులే తిరుగుబాటు చేశారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో దాదాపుగా చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరు మీద జాతీయ స్థాయిలో విమర్శలు వెలువెత్తున్న ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఇది చాలదన్నట్టు అదనపు ఎస్పీ నుంచి సిఐ స్థాయి వరకు పోస్టింగ్లు లేకుండా వెయిటింగ్లో ఉన్న 100 మందికి పైగా అధికారులు సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగ్ల విషయం తెలుస్తారని ఆశతో వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం అధికారులు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డిని కలిశారు. వెయిటింగ్లో ఉన్న వాళ్ళంతా రోజు ఉదయం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్ రెడ్డి చెప్పారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఆదేశించినట్టు చెప్పారు. అదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో ఆవేశం ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారు. డీజీపీ అంటే రాష్ట్ర పోలీస్ శాఖ యంత్రాంగానికి తండ్రి వంటి వారు. ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకి తెలియదా? 100 మంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు, పిల్లల చదువులు ఇతర బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారని డీజీపీ నాయుడు ఆలోచించారని ప్రశ్నల వర్షం కురిపించారు. వేధింపులు చాలా ఉన్నట్టు డీజీపీ కార్యాలయంలో రోజు ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏంటని ధ్వజమెత్తారు. కుటుంబాలని మేము ఏడాది క్రితం పనిచేసిన పట్టణాల నగరాల్లో ఉండిపోయాయి. పోస్టింగ్ లేకుండా మేము కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతాలు ఎక్కడ ఉండాలి? డీజీపీ కార్యాలయానికి రోజు ఉదయం సాయంత్రం ఎలా వచ్చేదని సూటిగా పోలీసు అధికారులు ప్రశ్నించారు. పోస్టింగ్లు ఇవ్వండి, అక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తాం, ఉదయం సాయంత్రం ఏంటి రోజు 10 సార్లు బయోమెట్రిక్ వేయమని వేస్తామని స్పష్టం చేశారు. అంతేగాని పోస్టింగ్ లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు 2 సార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అవమానవీయమని వాపోయారు. పోలీసు అధికారులు ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తప్పుబట్టి అంశం ఏది లేకపోవడంతో ఆయన వాళ్ళని ఏమీ అనలేకపోయారు. వాళ్ళ ఆవేదన పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలని తాను చేరవేశానన్నారు. సమస్యను డీజీపీతో చర్చించాలని సూచించారు.